హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇది మీరందరూ కూడా తప్పకైతే తెలుసుకోవాలి. ఈ అప్డేట్ గురించి మీరు తెలుసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా వచ్చేటువంటి తొలి విడత నిధులు రూ. 7,000 నిధులనైతే మీరు కోల్పోతారనమాట. మీకు జమ కావు. సో అందువల్ల అయితే మీరు తప్పకుండా అయితే తెలుసుకోండి. వీడియోని అయితే ఎందు వరకు చూడండి. నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకము, పిఎం కిసాన్ పథకం రెండింటికి సంబంధించి రూ. 7,000 మొదటి విడత నిధులను ఈ నెల 20వ తారీఖున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి అయితే విడుదల చేస్తామని అయితే అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో అయితే మీకు ఈ యొక్క పథకం కింద రూ. 7,000 నిధులు మీ బ్యాంక్ అకౌంట్లోకి డీబీటీ విధానంలో జమ కావాలి అంటే మీరు ఇవి తప్పకైతే తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో నేను మీకు ఇప్పుడైతే వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అయితే చూద్దాము. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ముఖ్య సమాచారం అన్నమాట. ఎవరైతే అన్నదాత సుఖీభవ పథకాన్ని పొందాలనుకుంటున్నారో రైతులందరూ కూడా సో ఖచ్చితంగా ఈ యొక్క థంబ్ అథెంటికేషన్ అనేటువంటిదైతే తప్పనిసరిగా నమోదు పూర్తి చేసుకోవాలన్నమాట. సో ఇది ఎక్కడికి వెళ్ళి ఈ థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది పూర్తి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు చూద్దాము. సో ఓటీపీ ద్వారా నమోదు చేసే అవకాశం అయితే లేదనమాట. కేవలము ఖచ్చితంగా మీరు థంబ్ అథెంటికేషన్ అయితే వేసుకొని ఆధారంగా మాత్రమే నమోదైతే చేసుకోవాలన్నమాట. కనుక ఈ పథకానికి అర్హత పొందాలి అంటే మనకు పెనుమల్ల రైతు సేవా కేంద్రం వద్ద మీ థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది అయితే వేసుకొని గుర్తింపు అయితే నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది నమోదు చేయనటువంటి రైతులకు ఈ పథకం కింద మంజూరు కావు అన్నమాట డబ్బులు. చెప్పాను కదా నీకు స్టార్టింగ్లో. సో మీరు ఈ యొక్క వీడియోని అయితే ఎండ్ వరకు చూడాలి. ఈ ముఖ్యమైన అప్డేట్ అనమాట ఇది. ఈ థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది అయితే వేసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా వచ్చేటువంటి నిధులైతే మీకు టోటల్గా అయితే ఆగిపోతాయి. సో తప్పక రావాల్సినటువంటి విజ్ఞప్తి అనమాట మీరు. సో మీకు అర్హతలు ఉండి సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పథకం కింద లబ్ధి అయితే పొందగలరు. సో అందువల్ల మీకైతే చెప్తున్నాను, మీకు దగ్గరలో ఉన్నటువంటి సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళైతే ఈ యొక్క థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు అర్హతలు ఉండి మీరు ఈ థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని ఎడల సరే మీకు అర్హత ఉన్న కూడా మీకు వేస్ట్ అయితే అయిపోతుందండి. మీకు డబ్బులు అయితే రావన్నమాట. అందుకోసం అయితే చెప్తున్నాను. సో కొంతమంది కొంచెం దూర ప్రాంతాల్లో కూడా ఉండొచ్చు. సో వీలైనంత త్వరగా వచ్చేసి ఈ యొక్క థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది అయితే వేసుకొని కంప్లీట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇదేనండి ఒక ముఖ్యమైన అప్డేట్ అని చెప్పాను కదా, ఇదేను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఆ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది అయితే కంప్లీట్ చేసుకునేసేయండి. సో ఇక మీకు దీనికి సంబంధించిన నిధులు వచ్చేసి డీబీటీ విధానం ద్వారా అయితే జమ అవుతాయన్నమాట. సో ఇక డీబీటీ విధానం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్స్కి జమ కావాలి అంటే కంపల్సరీగా మీరు ఈ ఒక్క పని అయితే చేసుకో ఉండాలి. సో మొట్టమొదటిగా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంటు ఆధార్‌కి రెండిటికి అయితే లింకులు అయితే ఉండాలన్నమాట. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ అయితే లింక్ చేసి పెట్టుకోవాలి. ఈకేవైసీ అప్డేట్ కూడా చేపించుకొని అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డేటా మొత్తం కూడా ఈ రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉంటాయో సో అక్కడికి వెళ్ళి అయితే మీ డేటా మొత్తం కూడా అప్డేట్ అయితే చేయించుకోవాలన్నమాట. అంటే ప్రజెంట్ మీ పేరు మీద ఎంత పొలం అయితే ఉంది అని ఈ క్రాప్ నుండి అయితే మీ డీటెయిల్స్ అయితే నమోదు చేయించుకోవాలి. సో దాన్ని బట్టి అయితే కదా మీకు డబ్బులు అనేటువంటిది విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఎంటర్ చేయించుకోండి. ఇన్ కేస్ మీకు ఈ పీఎం కిసాన్ నిధులు అనేటువంటివి పడుతూ ఉన్నట్లయితే నో ప్రాబ్లం అండి. సో ఇక పీఎం కిసాన్ పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అనేటువంటివి కూడా జమ అయిపోతాయి. రెండూ కలిపేస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. ఇప్పటివరకు మీరు పీఎం కిసాన్ నిధులు పొందుతున్నారా అయితే ఓకే, పర్లేదు. మీరు ఏం కూడా అప్డేట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఈ యొక్క థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది మాత్రం వేసుకోవాలన్నమాట ఈ రైతు సేవా కేంద్రాల దగ్గరికి అయితే వెళ్ళిపోయి. ఇక బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి కూడా ఈ ఎన్‌పీసీఐ లింక్ అయితే కూడా చేసుకోవాలని చెప్పాను. ఆ ఎన్‌పీసీఐ లింక్ మీ అంతటే మీ మొబైల్ ఫోన్‌లో అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి నేను వీడియో కూడా చేశాను.
నేను డిస్క్రిప్షన్‌లో అయితే వీడియో లింక్ అయితే పెడతాను. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. కంప్లీట్‌గా అయితే మీకు అర్థమవుతుంది. ఎట్లా ఆ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. ఎట్లా చేసుకోవాలి అని. ఓకేనా? సో, ఇక మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులొచ్చేసి ఈ నెల 20వ తారీఖునైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి అయితే రిలీజ్ చేస్తామని ఆల్రెడీ కూడా అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇవొచ్చేసి అన్ని రకాల రైతులకు వారికైతే డబ్బులనేటువంటిదైతే పడతాయన్నమాట. పర్టిక్యులర్‌గా ఈ రకమైనటువంటి రైతులే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మీరు పంట పొలము లేకున్నా ఉన్నా సరే ఓకేనా, కూలి పనికి వెళ్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులనేటువంటిది అయితే జమ కావడం అయితే జరుగుతుంది. సో, ఇక దీనికి సంబంధించిన ఆన్‌లైన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చండి. దాని మీద అయితే నేను వీడియో చేయలేదు. చేస్తాను కంపల్సరీగా. సో, రేపు మార్నింగ్ అయితే ఒక వీడియో అయితే అప్డేట్ చేస్తానండి. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. మీకు అప్రూవల్ ఉందా లేదని తెలుస్తుంది దాంట్లో కూడా. అందుకోసమైతే చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే. అదేవిధంగా రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని అయితే ఫాలో అవుతున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.